పల్లీలు అండి ఇక్కడైతే కనుక ఎవ్రీడే ఎప్పుడైనా కానీ సరే ఎనీ టైం పల్లీలు దొరుకుతాయి. మన పల్లీలు తీసుకుని వచ్చినప్పుడు అయితే కనుక ప్యాన్ పైన వేసేసి ఫ్రై చేసాము. ఇప్పుడైతే మాత్రము బాయిల్ చేస్తున్నాము. అంటే ఏదైనా కొద్దిగా మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉందేమో అందుకనేసి 1-2 సార్లు కడిగేద్దాం శుభ్రంగా అనేసి కడుగుతున్నాను. కుక్కర్లో వేసి పెడితే కనుక ఒక విజిల్ అయితే చాలు లేదు, ఉడికిపోతాయి. కాకపోతే కనుక బాయిల్ చేయడానికి ఇలా గిన్నెలు అయితే ఇంకో బాగుంటాయి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అయితే దీనికి మామూలు శుభ్రంగా ఇసుక మట్టి బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. మా అమ్మాయి చెప్పింది కుక్కర్ అయితేనే బాగుంటుంది, ఫాస్ట్గా బాయిల్ అవుతాయి, ఎందుకు గ్యాస్ వేస్ట్ అవుతాయి, మామూలుగా పెట్టేస్తే ఉడకను కానీ ఉడకవని చెప్పింది. అందుకనేసి నేను కుక్కర్లో వేసి పెట్టేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి లావు ఉప్పు వాటర్ వేసాను. ఇప్పుడు లావు ఉప్పు వేసేస్తాను. అందులో सब टमाटर डालना नाइस क्या कांदा पहले पका दो, सेपरेट से है तो नाइस काट के ये बाद में छोड़े तो क्या करवाने ले पता है मेरे को। सब काटे तो तेरे को हाँ उतारने पड़ेगा नहीं आता। ఎనీ టైం వాచర్ అయితే ఇంకా నేను వంట అయిపోయిన వెంటనే ఇందులో వేసేస్తానండి. ఎందుకంటే ఇది హీట్ అయిపోయి ఉంటుంది కదా, హాట్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది ఉడికి ఉడికి ఏమైనా కానీ సరే మనము వండినప్పుడు. అందుకనేసి బకెట్లో వాటర్లో వేస్తాను, ఎందుకంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది వాటర్లో వేస్తే. ఎనీ టైం వాటర్లోనే వంట అయిపోయిన వెంటనే వాటర్లో వేసేస్తాను వాటర్ని. ఇప్పుడు మూత పెట్టేసి ఇది చిన్న స్టవ్, ఇది చిన్న కుక్కర్ కాబట్టి నేను మంట మాత్రం తగ్గించి పెడతాను. ఎందుకంటే ప్రెషరు తగ్గట్టుగా పెట్టుకోవాలి మనం మంట. ఎక్కువ చిన్న కుక్కర్ పైన ఎక్కువ మంట పెడితే కనుక మంచిది కాదనమాట. మనకు కుక్కర్ ఇచ్చేటప్పుడే మనకు ఒక లిస్ట్ ఇచ్చారనమాట, అందుకనేసి చిన్న మంట పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, మన దగ్గర కాయగూరలు తక్కువగా ఉన్నప్పుడు మినిమం మన ఇంట్లో ఉండింది ఇవే కాబట్టి మనం ఇలా కూడా కర్రీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే కనుక. ఇప్పుడు ముందుగా మనము శనగపప్పు నానబెట్టేసాం కదా, 1 గంట ముందు. 1 గంట అని కాదు, నానితే చాలన్నమాట. 1 గంట కాదు 2 గంటలు నానబెట్టుకున్నా నష్టం అయితే ఏమి లేదు, ఫాస్ట్గా మనకు కుక్ అవుతాయి అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో మిర్చి అనేది కటింగ్ చేసేసి మిర్చి అనేది వేసేద్దాము. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కిపోయి ఉందండి. చూస్తున్నారు కదా, మిర్చి ఆనియన్ తర్వాత వేయాలి. ఎందుకంటారా, ఆనియన్ కొద్దిగా ఊటి వేడి ఎక్కితే చాలండి, మెత్తపడిపోతుంది. అందుకనేసి ఆనియన్ అనేది తర్వాత వేద్దాము. ఇప్పుడు మనం మిర్చి వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, నానిన పచ్చిశనగపప్పులు వేయాలి ఇందులో జీలకర్ర, ఆవాలు ఇలాంటివి అయితే కనుక వేయ అవసరం లేదు ఈ కర్రీకి. పచ్చిమిర్చి వేస్తే చాలు. తర్వాత మనం ఇలా పప్పు వేసేయాలా. ఈ పప్పుతో పాటు కొద్దిగా మనం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం పసుపు తీసుకొని పప్పు యాడ్ చేద్దాం. ఇందులో సరిపోయినట్టుగా పసుపు పౌడర్, పసుపు వేసాం కదా. ఇప్పుడు సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ వేస్తే ఏమవుతుంది అంటే మనకు ఏదైనా కానీ సరే ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. సాల్ట్ నేను ఇప్పుడు సరిపోయే కర్రీకి సరిపోయినట్టుగానే సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా టమోటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేయాలి కదా. పసుపు, సాల్ట్ వేసి ఒక్కసారి మనం ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం డైరెక్ట్గా వాటర్ వేయాలన్నమాట. బాగా బాయిల్ అవ్వాలి ఇది. ఇలా వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం ఆలోపు టమాటా పళ్ళు, ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకుందాము తరిగేసి. ఇప్పుడు మనం ఇలాగ ప్లేట్ మూసేయమనుకోండి, కొద్దిగా ఫాస్ట్గా మనకు బాయిల్ అయిపోతుంది. ఈలోపు మనము ఉల్లిపాయలు కటింగ్ చేసేసుకుందామండి. 1-2 చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా పని అవుతుంది మనకు అది బాయిల్ అయ్యేలోపు. నిజంగా ఇదైతే ఇంకా చపాతీతో చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ.
మామూలుగా ఈ కర్రీకి అయితే కనుక ఇలాగే కట్ చేస్తాను. మటన్కి ఉల్లిపాయ కూడా ఇదే కటింగే ఉంటుంది నాకు. ఈ ఉల్లిపాయ అనేది బాగా పొడుగా బాగా కనిపిస్తుంది అనమాట కర్రీ. అందుకనేసి ఎప్పుడైనా సరే నేను ఇలాగే కటింగ్ చేస్తాను. మొత్తానికి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కటింగ్ చేసేస్తున్నాను. శనగపప్పు అనేది మనకు అలాగ బాగా బాయిల్ అవుతూ ఉండాలండి. అలాగే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, ఎంత అస్సలు ఎక్సలెంట్గా ఉంది, కలర్ఫుల్గా ఎల్లో కలర్. పప్పు బాగా నలిగిందండి. సగం నలగల్ల, అంటే పూర్తిగా నలగకుండా బద్దలాగా ఉండాలన్నమాట పప్పు. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉన్నప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, సరిపోయినట్టుగా కారం పొడి. మనం మిర్చి కూడా వేసాం కదా, అందుకనేసి కారం పొడి కొద్దిగా చూసుకొని, సరిపోయినట్టుగా గరం మసాలా, టేస్ట్కి కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనము మీడియం పెట్టేసి మంట అనేది బాగా కలిపేద్దాం ఒకసారి. 10 నుండి 15 నిమిషాల వరకు మనం ఇలాగే కలిపేసి వదిలేసామనుకోండి, మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది మనకైతే. ఈ కర్రీ చున్నీకి ఇలా ఉంటుంది కదా, చపాతీతో అయితే చాలా టేస్ట్. జొన్న రొట్టె, చపాతీ, టమోటా, ఉల్లిపాయలు ఇవన్నీ ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇది చాలా హెల్దీ కూడా కండి ఈ కర్రీ. స్నాక్స్ లాగా అయితే కనుక మనకు బాగా ఉంటాయండి పల్లీలు అయితే కనుక. మనం రోజుకి సమోసాలు, చెకోడీలు అవి ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇలాగ మనం ఇంట్లో అందరం తినొచ్చు హ్యాపీగా, సరదాగా ఉంటుంది. ఇలా తెచ్చుకొని ఇలాగ బాయిల్ చేసుకొని ఇలా తింటూ ఉంటే కనుక ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నేను కుక్కర్ అనేది ఇటు పక్క మార్చేసి నేను ఇంకా రోటీ చేయడానికి రెడీ అయిపోతున్నాను. అందుకనేసి ఇటు పక్క పెట్టేసి ఇటు పక్క నేను రోటీ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు నైట్ ఫుడ్ అంటే ఇంకా ఎవ్రీడే మేము రోటీయే, వేడి రోటీ అండి, టైంపాస్ కోసం పల్లీలు. ఇప్పుడు ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయినట్టుగా చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, రోటీతో పాటు మనం ఈ కర్రీ తిన్నాం అనుకోండి ఎంత బాగుంటుంది. కాయగూరలు లేనప్పుడు మనం స్పెషల్గా ఈ కర్రీ చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ, హెల్దీ గుడక. చూస్తున్నారు కదా, ఇలా వండుకోవాల. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.